హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలు బజ్జీ అండి. పిండి అయితే మనకి ఎంత సరిపడిద్దో అంత తీసుకోవాలి. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒక చిటికెడు వేసుకుంటే సరిపోయింది. కొద్దిగా కారం అండి. ఇదంతా నీళ్ళతోటి మిక్స్ చేసుకోవాలి మనం. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మరీ పలచంగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. నాలుగు కప్పులు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి అండి. బియ్యపిండి కూడా కలుపుకోవాలి. పిండి అయితే ఇలా రావాలండి. పిండి అయితే ఇలా కలుపుకున్నామండి. బాండీలో ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టానండి. అంతలోకి మనం బంగాళదుంపల్ని దీంతో స్లైసులుగా చేసుకుందాం. నేనైతే 2 బంగాళదుంపలు తీసుకున్నాను. ఇప్పుడు స్లైసులుగా చేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పల్చగా స్లైసులాగా చేసుకోవాలి. అన్నీను ఇలా స్లైసులుగా చేసుకోవాలండి. అన్నీను చూడండి ఎంత చక్కగా వచ్చినాయి పల్చగా. ఈ రకంగా ఇలా ఒక స్లైస్ తీసుకొని ఇలా పిండిని అయితే 2 వైపులా పట్టించుకోవాలి. ఇలా వేయాలి. ఇప్పుడు తిప్పుకోవాలండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఇంకా బౌల్లో తీసుకోవాలి. చూడండి అసలు ఎంత బాగా పొంగినాయో, చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చినాయి. అసలు పిండి మనం ఇంట్లోనే పట్టించుకొని ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా తీసుకోవడమేనండి వాయి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఫ్రెండ్స్, మన బజ్జీలు అయితే ఆలు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా చాలా సూపర్గా వచ్చినాయి.
చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఎంత బాగున్నాయో. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉన్నాయి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.